హాయ్ అందరికి. అబద్ధం చెబితే అతికినట్టుండాలి అంటారు. అంతలా చెప్పాలి అంటే చాలా కష్టం అండి. అలాగే అబద్ధం చెబితే ఆడపిల్లలు పుడతారు అంటారు. ఇవన్నీ పక్కకి పెడితే అబద్ధం చెబితే మీ ముక్కు చెప్పేస్తుందట. దీనిని పినోచియో ఎఫెక్ట్ అంటారు. ఈ పినోచియో ఎఫెక్ట్ కి సంబంధించిన ఒక పాత కాలపు కథ ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ ఎఫెక్ట్ అంటే మన ముక్కు ఎలా చెప్తుంది అని మీకు డౌట్ రావాలి కదా. మనం అబద్ధం చెప్తున్నప్పుడు మన ముక్కు చివరలు, ముక్కు లోపల కండరాలు ఉష్ణోగ్రత పెరిగిపోతుందట. అది విపరీతంగా. అలా పెరగడం వల్ల ముక్కు చివరలు బాగా దురదొస్తాయట. దురదొచ్చి అబద్ధం చెప్తున్న వాళ్ళు ఇలా గోకడం లాంటివి లేదా మొహాన్ని ఇలా చేత్తో తాకడం లాంటివి చేస్తారట. నిలకడగా నిలబడలేకపోవటం, ఒక రకమైన ఆందోళనతో ఉంటారట. ఎందుకంటే అబద్ధం చెప్తున్నారనే కదా. అయితే ఈ పినోచియో ఎఫెక్ట్ ని ఇది నిజమేనని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా వెల్లడించిందనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా మీకు అబద్ధం చెప్తున్నారు అనిపించింది అనుకోండి, వాళ్ళ ముక్కొంక చూడండి. ఖచ్చితంగా పినోచియో ఎఫెక్ట్ కారణంగా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనేది మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. మరి ఈ పినోచియో ఎఫెక్ట్ కథకి సంబంధించిన విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.